ఇక డీటెయిల్స్ చూస్తే వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడంతో పాటుగా ఆదాయ మార్గాలు పెంచుకొని విజయ డైరీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ రాధాశ్రీ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆవరణంలో తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య సౌజన్యంతో ప్రజాపాలన విజయోత్సవాలు పురస్కరించుకొని ఏర్పాట్లు చేసిన విజయ డైరీ పార్లర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరవగా విజయ డైరీ అధికారి మధుసూదన్ పూల మొక్కలు అందజేసి సాధారణంగా స్వాగతం పలికారు. అనంతరం రిమ్స్ డైరెక్టర్ జైత్ సింగ్ రాథోడ్, సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్తో కలిసి కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి పార్లర్ను ప్రారంభించారు. స్వయంగా కలెక్టర్ రాధాశీష పాల ఉత్పత్తులు కొనుగోలు చేసి మొదటి గిరాకీ చేసి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యాపారం వృద్ధిలోకి రావాలని, ఆర్థికంగా రాణించాలని ఆకాంక్షించారు. ఇటువంటి మంచి ఆలోచన చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈరోజు మనం ప్రజాపాలన ప్రజా విజయోత్సవం సందర్భంగా ఈరోజు రిమ్స్ హాస్పిటల్లో విజయ డైరీ పార్లర్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా ఇది మంచి ఆలోచన. మన డిడి డైరీ గారు, తర్వాత డైరెక్టర్ రిమ్స్ గారు ఇద్దరు కలిసి కూడా ఇక్కడ రిమ్స్లో ఇలా పార్లర్ పెడితే విజయ డైరీకి ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న పేషెంట్స్ కానీ, అటెండెంట్స్ కానీ, ఇంకా కూడా ఎవరైతే వచ్చిన వారికి నాణ్యత అయిన ఇక్కడ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, డైరీ ప్రొడక్ట్స్ కానీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది విన్ విన్ సిచ్యువేషన్. ఇటువైపు మన డైరీ డిపార్ట్మెంట్ కోసం, ఇటువైపు మళ్ళీ హాస్పిటల్ కోసం అని ఒక విన్ విన్ సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇది చాలా మంచి ఆలోచన. సిమిలర్గా ఇంకా కూడా మనం కొద్ది రోజులు ఇక్కడ ఆర్టీసీలో కూడా, అక్కడ ఆదిలాబాద్ బస్ డిపోలో కూడా మళ్ళీ డిడి డైరీ గారు అండ్ ఆర్ఎం గారు అదే పనిలో కూడా ఉన్నారు. అక్కడ కూడా ఒక కొద్ది రోజులు అక్కడ కూడా ఒక డైరీ పార్లర్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. సో ఇట్లా మనం విజయ డైరీకి ఏ విధంగా బలం ఉండాలి మీకు ఐడియా ఉంది. మొన్ననే ప్రభుత్వం అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అన్ని హాస్టల్స్, రిమ్స్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ విజయ డైరీ మిల్కే మాత్రమే తీసుకోవాలి, వాటికి గవర్నమెంట్ నుంచి ఈ యొక్క ఆర్డర్ కూడా రావడం జరిగింది. ఆ జియో ప్రకారం జిల్లాలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, ఇక్కడ రిమ్స్ కానీ, తర్వాత హాస్టల్స్ కానీ అన్ని చోట్ల ఈ విజయ మిల్కే అక్కడ హాస్టల్స్లో కొనడం జరుగుతూ ఉంది. సో ఇంతకుముందు చూస్తే కొన్ని ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్ అక్కడ వారు లోకల్ ప్రొడక్ట్స్ తీసుకునేవారు. దాదాపు 80% అంటే ఈ విజయ మిల్కే తీసుకున్నవారు. కానీ ఇప్పుడు ఆ ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ కూడా ఏవైతే ఉన్నారో అక్కడక్కడ కొన్ని చోట్ల దూరం ఉన్న రీజన్ కావచ్చు, ఏమైనా రీజన్ కావచ్చు. సో డిడి డైరీ గారు కూడా ఎంత దూరం ఉన్నా కూడా 100% మన జిల్లాలో ఈ విజయ మిల్కి అన్ని ఇన్స్టిట్యూషన్స్కి కూడా సౌకర్యం ఉండాలి. కాబట్టి వారు కూడా ముందుకు వచ్చి ప్రభుత్వం కూడా ఆదేశాల మేరకు అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఇప్పుడు విజయ డైరీ మిల్కే సప్లై చేయడం జరుగుతూ ఉంది. అడ్డం